మన చుట్టూ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయితే, అలాగే మన చుట్టూ పాజిటివ్ మైండెడ్ పీపుల్, పాజిటివ్ థింకింగ్ పీపుల్ ఉంటే, మన పర్సనాలిటీ బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనం క్వాలిటీ లైఫ్ లీడ్ చేయాలి అంటే, మన పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి. మన వ్యక్తిత్వాన్ని మంచిగా ఎలా మార్చుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. రైట్? ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూద్దాం. లిజనింగ్. స్పీకర్ గ్రేటా? లిజనర్ గ్రేటా? నా ఒపీనియన్ అయితే లిజనర్ గ్రేట్. నా రీజన్స్ చెప్తాను మీకు. ఒక ఫస్ట్ కేస్, ఒక మనిషి చెప్తూ ఉన్నాడు. ఎదుటి మనిషి మాట్లాడుతూ ఉన్నాడు. మధ్యలో ఆపేసేసి, అతన్ని ఇంటరప్ట్ చేసేసి మన ఒపీనియన్ చెప్తూ ఉంటాం. ఈ కేస్‌లో కంప్లీట్‌గా వినము. సెకండ్ కేస్, అసలు స్పీకర్ చెప్తూనే ఉంటాడు. ఆవలిస్తూ, ఎటో చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా రీచ్ అవ్వదు. థర్డ్ పాయింట్ చెప్తాను, ఒక ఎగ్జాంపుల్. శ్రీరాముడట హనుమంతునికి చెప్తూ ఉన్నాడట సంథింగ్. అప్పుడు హనుమంతుడు చాలా కాన్సంట్రేటెడ్‌గా వింటున్నాడు. చాలా సేపటి తర్వాత శ్రీరాముడు హనుమంతుడిని అడిగారట, "హనుమా, నీకంతా తెలుసు కదా! అయినా ఎందుకు అంత కాన్సంట్రేటెడ్‌గా వింటున్నావు" అని. అప్పుడు హనుమంతుడు ఏం చెప్పాడో తెలుసా? "తెలిసిన దానిలో కూడా స్వామి, తెలియని యాంగిల్ ఏమన్నా ఉందేమో" అనే మీనింగ్‌తో చెప్పారట. యాక్చువల్‌గా హనుమంతుని గురువెవరు? సూర్యుడు, మనకు తెలుసు. శ్రీరాముడికి విశ్వామిత్రుడు. అంటే సూర్యుడు గ్లోబల్ గురు, గ్లోబల్ లీడర్. విశ్వామిత్రుడు లోకల్. అంటే గ్లోబల్ గురువు దగ్గర ఉన్న శిష్యుడు, లోకల్ గురువు శిష్యుడి దగ్గర చెప్తూ ఉంటే ఈయన వింటూ ఉన్నారు. ఆయనకి తెలియకేం కాదు కదా! మొత్తం తెలుసు. బట్ తెలియని యాంగిల్ కోసం హి ఈజ్ వెయిటింగ్. అంటే ఏంటి? ఈ 3 కేసెస్ మనం అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ కేస్‌లో మధ్యలోనే ఇంటరప్షన్, మొత్తం రీచ్ అవ్వదు. సెకండ్ కేస్‌లో అసలు అటెన్షన్ పే చేయడు. సో, రీచ్ అవ్వదు. ఈ థర్డ్ కేస్‌లో మొత్తం తెలిసినా కూడా ఈగర్‌లీ వెయిటింగ్. ఏదో సంథింగ్ తెలియనిదుంది అనే దానికోసం. ఓకే. ఈ రీజన్స్ వల్లనే అసలు ఒక స్పీకర్‌ని, ఒక నార్మల్ స్పీకర్‌ని ఒక పవర్‌ఫుల్ స్పీకర్‌గా చేయగలిగిన కెపాసిటీ లిజనర్‌కి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే లిజనర్ అంత కాన్సంట్రేటెడ్‌గా వింటున్నప్పుడు స్పీకర్‌కి ఇంకా ఇంకా చెప్పాలనిపిస్తుంది. అంటే ఇక్కడ లిజనర్ పవర్ గివర్. అందుకనే నేను లిజనర్ ఈస్ ద గ్రేటెస్ట్ అంటాను. ఇక్కడ పవర్ గివర్ అంటే గివర్ ఈస్ ద గెటర్. పవర్ గివింగ్ అంటే ఏమొస్తుంది అతనికి? నాలెడ్జ్ వస్తుంది. ఈ లిజనింగ్ వల్ల, ఈ లిజనింగ్ స్కిల్స్ వల్ల పేషెన్స్ కూడా డెవలప్ అవుతుంది. ఓకే. సో, అందుకనే లిజనింగ్ అనేది చాలా ఇంపార్టెంటు. ఇది ఒక ఫస్ట్ టిప్‌గా తీసుకొని మనం ఫాలో అవ్వగలిగితే మన పర్సనాలిటీని డెవలప్ చేసుకుంటాం. ఎలాగంటే మనం నాలెడ్జ్‌ని అప్‌డేట్ చేసుకుంటూ. అలాగే సెకండ్ టిప్ చూస్తే రెస్పాన్స్. మనం ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు, లేదా ఏదైనా విన్నప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతాం? అసలు రెస్పాన్స్ ఇస్తున్నామా? లేక రియాక్ట్ అవుతున్నామా? ఏంటి రెస్పాన్స్‌కి, రియాక్షన్‌కి డిఫరెన్స్? సపోజ్ మన హ్యాండ్‌లో ఒక వాటర్ బాటిల్ ఉంది మన దగ్గర, ఒక చేతిలో. ఇంకో చేతిలో కోక్ బాటిల్ ఉంది. వాటర్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేయటానికి ట్రై చేస్తున్నాను. రెస్పాన్స్. అలాగే కోక్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేయటానికి ట్రై చేస్తున్నాను. రియాక్షన్. డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడు కూడా మనము ఏదైనా విన్నా కూడా, ఎవరికైనా ఏదైనా ఆన్సర్ ఇవ్వాలన్నప్పుడు కూడా రెస్పాండ్ అవ్వాలి కానీ రియాక్ట్ అవ్వకూడదు. ఎప్పుడెప్పుడు కౌంటర్ ఇద్దామా అని వెయిట్ చేయకూడదు. అది మన పర్సనాలిటీని దెబ్బతీస్తుంది. ఎట్లా అంటే, సపోజ్ ఎవరైనా వచ్చి "నువ్వెలా ఉన్నావు" అని అడిగారనుకోండి. "ఏదో నీ దయ వల్ల బానే ఉన్నాను." నెగెటివ్ రెస్పాన్స్. "ఓకే. పర్వాలేదు. బానే ఉన్నాను." యావరేజ్ రెస్పాన్స్. "ఐయామ్ గుడ్. సూపర్బ్. ఫెంటాస్టిక్." అంటే అది పాజిటివ్ రెస్పాన్స్. పవర్‌ఫుల్ రెస్పాన్స్. పవర్ రెస్పాన్స్. ఈ పవర్ రెస్పాన్స్‌ని మనం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం యూజ్ చేసే వర్డ్స్‌లో పాజిటివ్ వొకాబులరీని ఉండేటట్లు చూద్దాం. పాజిటివ్ వర్డ్స్‌నే యూజ్ చేద్దాం. అస్సలు నెగెటివ్ వర్డ్స్ యూజ్ చేయొద్దు. ఎవరైనా వచ్చి నిన్ను ఎలా ఉన్నావు అని అడిగినప్పుడు, నేను హ్యాపీగా ఉన్నానని చెప్పండి. ఎలా ఉంటుందో? అరే! నీకు ఇంకా జాబ్ రాలేదు, నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వెలా హ్యాపీగా ఉన్నావు అని అన్నారనుకోండి ఎవరైనా. యెస్. స్టిల్ ఐ డిసైడెడ్ టు బి హ్యాపీ అని చెప్పి చూడండి.
ఆటోమేటిక్‌గా అన్నోయింగ్‌లీ మన మైండ్‌లో స్టోర్ అయిపోతుంది ఆ పాజిటివ్ రెస్పాన్స్. ఓకే. అలాగే మనం ప్రాబ్లమ్‌ని ఎలా చూస్తున్నాం, ప్రాబ్లమ్‌కి ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్‌ని చూసే యాంగిల్ మారాలి. ఇప్పుడు మనకి రూమ్‌లో చెమట పోస్తుందనుకోండి, వెళ్లి ఎండలో నిలబడతామా? నిలవడం కదా! అలాగే మన యాంగిల్, ఆ ప్రాబ్లమ్ చూసే యాంగిల్ మారాలి. అది మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఇమ్మీడియేట్‌గా మనకు సొల్యూషన్ తీసుకోగలం. ఎప్పుడో ఏదో జరిగింది, దానివల్ల ఇవాళ ఇలా జరిగింది. అప్పుడేదో నువ్వు ఇలా చేసావు, అందుకే ఇవాళ ఇలా జరిగింది. ఇదంతా వద్దు పాస్ట్. ఇవాళ జరిగిన ఈ ప్రాబ్లమ్‌ని యాక్సెప్ట్ చేసి దానికి సొల్యూషన్ ఆలోచిద్దాం. డెఫినిట్‌గా మనకొస్తుంది సొల్యూషన్. ఓకే. సో, ఇలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చి చూడండి. అలాగే అప్రిషియేట్ చేసి చూడండి. ఆటోమేటిక్‌గా ఆ పాజిటివ్‌నెస్ మన మైండ్‌లో స్టోర్ అయిపోతుంది. మన మైండ్‌లో పాజిటివిటీ ఉన్నప్పుడు మన మనకొచ్చే ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. ఆలోచనలను బట్టే మన మాటలు కూడా ఉంటాయి. ఒకసారి మన ఆలోచనలో క్లారిటీ ఉంది అంటే డెఫినిట్‌గా మాటల్లో ష్యూరిటీ ఉంటుంది. అందుకనే మనము ఎప్పుడు కూడా పాజిటివ్ రెస్పాన్స్‌నే చూద్దాం. పవర్ రెస్పాన్స్ అంటాం ఇక్కడ. పవర్ రెస్పాన్స్‌ని అలవాటు చేసుకుందాం. ఇది మనకు చాలా యూజ్ అవుతుంది. మన పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కి చాలా బెనిఫిట్ అవుతుందిది. ఓకే. అలాగే నెక్స్ట్ పాయింట్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్. ఈ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా ఫేస్‌లో స్మైల్ చేస్తూ ఉండాలి. స్మైల్‌ని క్యారీ చేస్తూ ఉండాలి. అలా చేయట్లేదు అంటే మన ఫేస్‌లో నెగెటివ్ ఫీలింగ్స్ ఇస్తున్నాము అంటే అది సోషల్ క్రైమ్ కూడా. మీరు అడగొచ్చు, మా ఫేసు మా ఇష్టం అది సోషల్ క్రైమ్ ఎలా అవుతుందండి అని. కానీ ఒకసారి మనం నిద్ర లేచాక మన ఫేస్‌ని ఒక్కసారి మనం మార్నింగ్ అద్దంలో చూసుకుంటాం. ఒక్కసారి బయటకొచ్చిన తర్వాత మన ఫేస్‌ని వందల మంది, వేల మంది చూడొచ్చు. వాళ్ళు హర్ట్ అవ్వచ్చు, ఫీల్ అవ్వచ్చు బ్యాడ్‌గా. సో, అది క్రైమ్. అందుకనే సోషల్ రెస్పాన్సిబిలిటీగా మనం స్మైల్‌ని ఫేస్‌లో క్యారీ చేస్తూ ఉందాము. బట్ ఆ స్మైల్‌కి కామన్ సెన్స్ యాడ్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనము అంత్యక్రియలకు వెళ్లి స్మైల్ క్యారీ చేస్తున్నామనుకోండి. ఇట్ డజంట్ లుక్ నైస్ అక్కడ. కదా! అక్కడ మౌనంగా ఉండటమే కరెక్ట్. సో, ఇలా మనం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతూ, సోషల్ రెస్పాన్సిబిలిటీని మనం ఫాలో అవ్వగలిగితే ఇలా స్మైల్‌ని క్యారీ చేస్తూ అది మనకే అడ్వాంటేజ్. ఓకే. ఇక నేను చెప్పాలనుకున్న లాస్ట్ పాయింట్ ఏంటంటే, సొసైటీకి భయపడటం. అంటే, మనం ఏదైనా ఒక మంచి పని కోసం, మన కెరియర్ కోసం, మన లైఫ్ గురించి ఒక మంచి డెసిషన్ తీసుకొని, దాన్ని ఫాలో అయ్యే క్రమంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే, ఈ పని చేస్తే వాళ్ళేమనుకుంటారో, ఈ పని చేస్తే పరువు పోతుందేమో, వీళ్ళేమనుకుంటారో, ఇలా ఆలోచిస్తూ అసలు ముందడుగు వేయలేకపోతుంటాం. ఒక్కసారి ఆలోచించండి. మనకెంతమంది తెలుసు? ఒక 10,000 మంది అనుకుందాం. అందులో మనల్ని గుర్తించగలిగిన వాళ్ళు ఇమ్మీడియేట్‌గా మన రిలేటివ్స్ గాని, నైబర్స్ గాని, కొలీగ్స్ గాని, ఫ్రెండ్స్ గాని ఎవరైనా సరే ఎంతమందుంటారు? సపోజ్ ఒక 1000 అనుకుందాం. ఈ 1000 మెంబర్స్ గురించి మనం ఏదైనా ఒక మంచి పని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పనిని స్టార్ట్ చేసి మనకు బెనిఫిట్ అయ్యే ఆ పనిని మనం స్టార్ట్ చేసి మనము దానిలో సక్సెస్ అయ్యామంటే డెఫినిట్‌గా ఈ 1000 మెంబర్సే ముందుంటారు మనల్ని అప్రిషియేట్ చేయటానికి. సో, అలా మనం భయపడకుండా ముందడుగు వేసి మన ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకుంటూ మన ఐడియాస్‌ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చనమాట. సో, ఈ 4 టిప్స్ మనం ఫాలో అయితే ఈ లిజనింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకొని, పేషెన్స్‌ని ఇంప్రూవ్ చేసుకొని, అలాగే ద మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ రెస్పాన్స్‌ని ఆల్వేస్ అలవాటు చేసుకొని, అది యూజ్ చేసుకుంటూ అండ్ స్మైల్ క్యారీ చేస్తూ, ఇలా మనం మన మన యాక్టివిటీస్‌ని, మన పనులను ప్లాన్ చేసుకొని చక్కగా సొసైటీకి భయపడకుండా, నలుగురు ఏమనుకుంటారో, మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అని ఆలోచిస్తూ టైమ్ పాస్ చేయకుండా, మీ గోల్స్‌ని, మీ ప్లాన్స్‌ని ఇంప్లిమెంట్ చేసుకుంటారని ఆశిస్తూ, మీ జయ ఫ్రమ్ జేకే స్ఫూర్తి ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అని అనిపిస్తే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని టిప్స్‌తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. థాంక్ యూ.